అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే కేఎఫ్సీ చికెన్. హ్యాపీగా ఇంట్లో కేఎఫ్సీ చికెన్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, చూసేయండి. ఎంత బాగుంటుందంటే సేమ్ రెస్టారెంట్లోనే తిన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మనకు నచ్చిన నూనెతో మనం చేసుకోవచ్చు. ఇక్కడ కోడిని మంచిగా బాత్ చేపిస్తున్నాండి. హోల్ కోడి తీసుకొచ్చుకొని అయితే మంచిగా బాత్ చేపిస్తే క్లీన్ అయిపోతుంది. అదేందో ఆ సాటిస్ఫాక్షన్ భలే ఉంటుందండి. ట్రై చేయండి. తలతల మెచ్చిపోతుంది ఆ కోడి. ఇప్పుడు దీన్ని పీసెస్లా కట్ చేసి అందులోకి కావాల్సిన పదార్థాలు ఏందో చెప్తా, నోట్ చేసుకోండి. 2 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు, ఒక హాఫ్ నిమ్మకాయ, 1 స్పూన్ పసుపు, ధనియాల పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పౌడర్ అన్నిటిని బాగా మిక్స్ చేసి మనం కట్ చేసుకున్న పీసెస్కి అయితే మంచిగా కాట్లు పెట్టుకొని అప్లై అయితే చేసుకోవాలండి. మనకు నచ్చిన పీసులు చేసుకోవచ్చు. కేఎఫ్సీ అంటే ఇలానే ఉండాలని లేదు. చిన్న పీసులు ఇష్టమైతే చిన్న పీసులు, పెద్ద పీసులు ఇష్టమైతే పెద్ద పీసులు. దాన్ని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసిన తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకొని కార్న్ఫ్లోర్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కలుపుకొని ఒకసారి డిప్ చేయాలి ఈ పీసెస్ని. తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని వాటర్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్లో ఎగైన్ బాగా పిండి అంతా ఇలా పట్టేటట్టు పీస్ కనపడకుండా డిప్ చేయాలి. డిప్ చేసి దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎంతసేపు చేస్తారంటే దాన్ని మంచి కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే లోపల ముక్క ఉడకాలి కదా, మనం కాట్లు పెట్టుకున్నాం. అయినా సరే మంచిగా కాల్చుకొని చూసారా ఎంత బాగా కాలిపోయాయో కేఎఫ్సీ చికెను. తింటే మాత్రం క్రిస్పీగా అదిరిపోతుందండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చిందా? నాకు తెలుసు మీరు ట్రై చేస్తారండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.